జై భీమ్ మిత్రులారా, ఈరోజు భోగి పండుగ సందర్భంగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మీకు నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. నేను ఒక ఊరికి వెళ్ళే టైంలో ఒక వ్యక్తి రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించాడు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు అతను మళ్ళీ తిరిగి నేను 8 గంటలకు వచ్చేటప్పుడు 8 గంటలప్పుడు కూడా అదే పొజిషన్లో డబ్బా ఊపుకుంటూ అడుక్కుంటూ ఉన్నాడు. 8 గంటల టైంలో కూడా ఎవరు లేరు, రోడ్డు పక్కన ఉన్నాడు. వాహనాలు ఎక్కువగా వెళ్తుంటున్నాయి. పైగా నైట్ టైంలో దోమలు విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఆయన కూర్చున్న ప్లేస్ కూడా అంత సేఫ్టీ ప్లేస్ కాదు. పాములు తిరిగేదానికి, తేళ్లు తిరిగేదానికి, విషపురుగులు తిరిగేదానికి కూడా ఉన్నాయి. కానీ అతని ఏ సమస్యల కారణంగా మరి అడుక్కుంటా ఉండడం నేను గమనించాను. అది గమనించాను. నేను అతన్ని అడిగి కనుక్కోవడం జరిగింది. తర్వాత ఆయన్ని మళ్ళీ ఒకరోజు ఉండడంతో ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇడిచిపెట్టడం కూడా జరిగింది. తర్వాత ఈ రోజు నాడు భోగి పండుగ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళని విచారణ చేయడం జరిగింది. ఎందువల్ల అతనికి బాగలేకుండా వస్తుంది, ఏంది పొజిషన్, ఎందుకు అడుక్కోవడం అంటే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నాడు నేను నా చేతిలో కలిగిన వరకు వాళ్ళకి ఏదో బట్టలు దానం, ఏదో నా చేతిలో కలిగిన వరకు కొన్ని ఉప్పులు పప్పులు బియ్యం అవి ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో భాగంగా నేను ఒక్కడనే పాల్గొనడం జరిగింది. దాంట్లో యానాది మహానాడు తరఫున గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల రవి గారు కొంచెం రాలేకపోయారు ఈరోజు. తర్వాత బాపట్ల సత్యవతం గారు రాష్ట్ర నాయకులు, ఆమె కూడా ఈరోజు పండగ సందర్భంగా కొంచెం ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం జరిగింది. అయినా కూడా మేము వాళ్ళందరి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున ప్రతి ఒక్కరికి పేరున భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వడం జరుగుతుంది. జై భీమ్. పాప అందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటా. చిన్న పాప Đây, pakara. Pakara.
పట్టుకో ఇది నీకు అర్థమైందా? ఆ. ఇక నువ్వు ఆ రోడ్డు మీదకే పోకూడదు. నీకేమన్నా కావాల్సింటే మాకు ఫోన్ చేయండి. అర్థమైందా? మీకు ఎనీ టైం 24 గంటల్లో యానాది మహానాడు తరపున నా నంబర్ ఇస్తాను. మీకు నేను అందుబాటులో ఉంటా. అర్థమైందా? అది విషయం. బాగోకుండా